ఆ కాలంలో అమ్మమ్మ, నానమ్మలు చేసుకునే జొన్న గడక చాలామందికి తెలీదనుకుంటా ఈ జనరేషన్ వాళ్ళకి. కానీ మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ గానీ, మా నానమ్మ కానీ వేసవికాలం వచ్చిందనంటే పెరడిలో అంటే మొక్కజొన్న తోట వేస్తారు కదా! దాన్ని పెరడు అని అంటారనమాట. కొంతమందికి తెలీదు కదా! అందుకే చెప్తున్నాను. అలా పెరడిలో ఏం చేస్తారనంటే మొత్తం పచ్చిగా ఉన్నప్పుడు మనకు తెలుసు. కాకపోతే ఎండిపోయిన తర్వాత వాటిని ఆరబెట్టుకొని అంటే ఎండలో ఎండబెట్టిన తర్వాత ఇలా మిల్లుకైతే తీసుకెళ్ళి పిండినైతే పట్టించుకొని ఇలాగ చేసుకుంటారు. జొన్న గడక అని అంటారన్నమాట వీటిని. చాలామందికి తెలీదు. కానీ ఆ కాలంలో దీన్ని బాగా తినేవాళ్ళు. అందుకే ఆ కాలం నాటి మన అమ్మమ్మలు, నానమ్మలు చాలా గట్టిగా ఉంటారనమాట. ఇప్పుడు నేను ఆ రెసిపీని అయితే చేయబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2:30 గ్లాసులు అయితే వాటర్ పోసుకొని ఉప్పు కూడా అందులోనే వేసుకొని ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనము పట్టించుకున్న అంటే ఇప్పుడు జొన్న గడక ఉంటుంది కదా! ఆ పిండిని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ఉండలు కడుతుందనమాట. జస్ట్ ఒక 5 నిమిషాలలో చేసుకుంటే అయిపోతుంది. ఎన్నో ప్రయోజనాలున్న గడక అన్నమాట. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకోవాలి. గ్యాస్‌ని కూడా సిమ్‌లో పెట్టుకోండి. ఇలా మంచిగా కలుపుకుంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టే. వేడి వేడిగా అన్నం అంటే వేడి వేడిగా మటన్‌లో కానీ లేదనంటే మంచి గడ్డ పెరుగులో కానీ తింటే దీని టేస్టే వేరే ఉంటుంది. మస్ట్‌గా ట్రై చేయండి. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు తిన్నాను. మళ్ళీ ఇప్పుడే తినడము. చాలా సంవత్సరాలు అయిపోయింది నేను దీన్ని తినక. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాననమాట. ఇది కూడా మా అమ్మ నా దగ్గరకు వచ్చినప్పుడు తీసుకొనొచ్చింది. అందుకే ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఎలాగో తింటున్నాను కదా అనేసి అయితే రెసిపీ అయితే షేర్ చేద్దాం అనేసి అయితే వీడియో చేస్తున్నాను. ఇలా ఉండలు లేకుండా వాటర్‌కి అక్కడికక్కడే సరిపోతుంది. మన రవ్వలాగా అయితే ఉడుకుతుందనమాట. అలాగా ఉడకబెట్టుకోవాలి. ఇది చాలా సింపుల్. కాకపోతే కొంచెం ఇలా కలపడమే ఇబ్బంది అవుతుంది కానీ పప్పు గుత్తి ఉంటుంది కదా! పప్పు గుత్తితో అయితే ఈజీ అయిపోతుంది. కొంచెం వెడల్పు గిన్నె అయితే పెట్టుకొని పప్పు గుత్తితో అయితే ఇలా చేసేసుకోండి. అసలు ఉండలనేది రాదు. మంచిగా ఈజీగా ఉడికిపోతుంది. ఒకవైపు ఉడుకుతూనే ఇంకొక వైపు ఉండలు కడుతూ ఉంటుంది. అంతా అడ్జస్ట్ చేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. మొత్తం టేస్ట్ అనేది ఇలా కలుపుకోవడంలోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఉప్పు కలుస్తుంది. మొత్తం అది ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఇలా ఉండలు రాకుండా మంచిగా కలుపుకోండి. ఇది నీళ్ళు నీళ్ళు ఉంటుంది అనేసి అయితే అనుకోకండి. ఇది ఉడికిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంటే గట్టి పడిపోతుందన్నమాట. మనకు రాగి ముద్ద ఎలాగో ఇప్పుడు ఈ జొన్న గడక కూడా ఆనాటి కాలంలో ఇది కూడా చాలా ఫేమస్ అనమాట. మనకు తెలీదు. కొంతమందికి తెలిసి ఉంటుంది. మనలాగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి, సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇది తెలియదు. అందుకనేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇలాగా కొంచెం ఇలా బబుల్ బబుల్ లాగా వచ్చిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసేస్తే సరిపోయిద్ది. తర్వాత ఇప్పుడు మనం వేడి వేడిగా మటన్‌లోకి అయితే చాలా బాగుంటుంది. మటన్‌లో కన్నా పెరుగులోకి అయితే ఇంకా బాగుంటుందన్నమాట. చెప్పాను కదా! ఇలాగా ఒక ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసుకొని వేడి వేడిగా మటన్‌తో అయితే మటన్ గ్రేవీ మటన్‌తో పెరుగుతో మస్ట్‌గా అయితే పెరుగుతో ట్రై చేయండి. పెరుగుతో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టం పెరుగుతో. ఇలాగ ఈ మటన్‌తో కంటే పెరుగుతో అయితే చాలా బాగుంటుంది. మస్ట్‌గా ట్రై చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. వీడియోస్ తీయడానికి చాలా కష్టపడుతున్నా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఫస్ట్ అయితే లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.